సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. పోతే ఎక్కడ సదస్సులు జరగడం వేరే కానీ ప్రతి మూలకు ప్రతి విలేజ్ వైద్యుల దగ్గరికి వెళ్ళి చిన్నపాటి వైద్యుడైనా ఆయన మూలకు పడి ఉండి ఎన్నో వైద్యం చేస్తే అది బయటికి రాకుండా ఉన్న వాళ్లకు వెలికి తీసి ఒక బురదలో పడి ఉన్న వజ్రాన్ని కడిగి దాన్ని మెరిసే విధంగా చేసి ఆ వైద్యుడిని పైకి తీసుకొచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్న ఈ సుమన్ టీవీకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ముఖ్యంగా ఈ పివిఎంఎస్ అంటే దాని అర్థము పారంపర్య వైద్య మహాసంఘం. ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇది ఆవిర్భవించింది. ఈ అందరూ దీన్ని ప్రయత్నించి ఇది చేయాలా, ప్రతి వైద్యునికి వైద్యం చేరవేయాలా అన్న లక్ష్యంతో ఇది స్థాపించబడింది. దీనికి చాలా మంది అప్పట్లో హనుమాన్లు గారు అని ఆయన కామారెడ్డి ఇక్కడ పక్కకు ఉంటాడు. ఆయన చదువు లేదు కానీ అనుభవం ఉండే అతను కూడా దీంట్లో ఒక మూల పురుషుడు. చంద్రశేఖర్ రాజు, బాలరాజు గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకొచ్చి చాలా మందికి ఈ వైద్యం అంటే ఏంటిదో తెలియాలని చెప్పి చేసిన ప్రయత్నమే ఇది పివిఎంఎస్ పారంపర్య వైద్య మహాసంఘం. ఇది సంస్థాపించి నడుచుకుంటా ఇప్పుడు ఆ తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మే నెలలో తిరుపతిలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ మనకి ఇక్కడి నుంచి పోవడం అది చాలా దూరం, చాలా మంది పోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఈ పారంపర్య మహాసంఘాన్ని తెలంగాణకు కన్వీనర్గా ఇక్కడ చేసి ఆ సార్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపి తలపెట్టి ప్రతి నెల తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒకటి పెట్టాలని, దాని ద్వారా ఈ మరుగున పడిపోయిన లేకుంటే తెలిసి తెలియని వైద్యం చేస్తున్న వైద్యులు వాళ్ళు ముందుకొచ్చి అన్నీ నేర్చుకొని, కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలామందికి తెలియదు. అది తెలియజేయాలన్న ఉద్దేశమే ఈ క్యాంపు. అందరికీ పిలిచి వాళ్ళకి ఆరోగ్యం తెలపాలా, వైద్యం తెలపాలా, ప్రతి ఒక్కరు బాగుపడాలా. అసలు ఇంకోటి ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కడికి ఆయుర్వేదం, ఆరోగ్యం అంటే ఆయుర్వేదంతోనే సాధ్యం అనే నినాదం కావాలా. ఈ ఆయుర్వేదంతోనే మేము తక్కువ చేసుకుంటాం అనే చిన్న విషయం ఇంటికాడ చేసుకుని మీరు వంటిల్లే వైద్యశాల అన్నట్టు ఎన్నో ఇంటికాడనే చేసుకునే కొన్ని ఉన్నాయి ఔషధాలు. వాళ్ళు వచ్చి ఇట్లా నేర్చుకుంటే ఇంటికాడ చేసుకోవచ్చు. చిన్న చిన్న చొంటి, అల్లము చాలామందికి తెలియని విషయం. చొంటి అనుకుంటారు. హెడేక్ కొరకు నెత్తినొప్పి ఉన్నది, జలుబు, నెత్తినొప్పి, తాళలేని పరిస్థితి, కేవలం 1 ఇంచు అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, దాంట్లో కొద్దిగా సైంధవం లేకుంటే చక్కెర వేసి మరిగించి తాగినట్టయితే ఆ టీ ఎప్పుడైతే తాగుతాడో ఆ టీ తాగాక మొదలు మధ్యలోనే ఆ హెడేక్ తగ్గిపోతుంది. అంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ చొంటిలో ఉన్నది. కాబట్టి ఇటువంటి చాలా వైద్యులు ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశమే అదే, అందరికి తెలియజేయాలని నేను సుమన్ టీవీ వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ ఆయుర్వేదాన్ని పైకి తీసుకొచ్చిండు. దాన్ని ఏమంటారు, దివిజగంగా భూమి దించిన భగీరథుడు మానవుడే అన్నట్టు ఈ పాతాళ గంగను పైకి తీసుకొచ్చినట్టు మీ సుమన్ టీవీ వాళ్ళు ప్రయత్నం చేసి మా అందరికీ వైద్యులకు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలు పరిచయం చేసి మీ సేవ గణనీయం, మరవరానిది. నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను వాహెద్ అలీ, ఆయుర్వేద డాక్టర్ను, రాజూరా గ్రామం, నిర్మల్ డిస్టిక్. ఆయుర్వేదం సంజీవని సుభిక్షితం. ఈ రోజున పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ రోజు గురు శిక్షణ జరిగింది. ప్రతి నెల ఒక జిల్లాలో జరుగుతుంది. గతంలో వరంగల్ జరిగింది, గత నెలలో మార్చి 16వ తారీఖున కర్నూలు జరిగింది, ఈ రోజు కోరడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకో జిల్లాలో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక సత్సంగం జరుగుతుంది. ఏంటంటే గ్రామీణ వైద్యులు, అనువంశిక వైద్యులు అంటే వంశపరంపరగా వైద్యం చేసే ఆ వైద్యులందరూ కూడాను ఒక వేదిక మీద కలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. గ్రామ స్థాయికి ఉండే రకరకాల వైద్యులు అందరినీ కూడా గుర్తించి వేదిక పరిచయం చేస్తూ వారి ద్వారా సమాజంలో రకరకాల వ్యాధులకి ఆ ట్రీట్మెంట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఉన్న వైద్యులందరూ కూడాను ఒక వేదిక మీద తీసుకొని రావడము, అందరూ కలిసికట్టుగా దీని ముందు తీసుకెళ్ళడము.
రాబోయే తరం అంతా కూడా మళ్ళీ బ్యాక్ టు నేచర్ అంటే మన తిరిగి ప్రకృతి వైపు వెళ్ళే విధంగా ఈ సాంప్రదాయ వైద్యంతో కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధులు మీరు చూస్తున్నారు. ఈ సాంప్రదాయ వైద్యంలో మూలిక తగ్గుతుంది, మూలిక వైద్యంలో. సో అలాంటి మూలిక వైద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎంతో మంది మాకు సహకరిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు, జిల్లా అధికారులు సహకరిస్తున్నారు. సో ఈ విధంగా మేము చేస్తున్న కార్యక్రమాలు ముందుకు తీసుకునేందుకు మాకు సహకరిస్తున్నటువంటి జిల్లా అధికారులందరూ కూడాను మేము మహాసంఘం తరఫున పారంపర్య వైద్య మహాసంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మా యొక్క సంకల్పం ఏంటంటే రాబోయే తరం అంతా మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఈ రోజు మన ఇంటింటి మనం చూస్తున్నాం రకరకాల వ్యాధులు, బీపీ, షుగర్, మొదలుకుంటే క్యాన్సర్ వరకు ఎంతటి వ్యాధులు అయినప్పటికీ కూడాను మూలికలతో తగ్గించే విధంగా ఆయన వైద్యం చేస్తూ ఉన్నాము. రూపాయి ఖర్చు లేదు, ప్రేమతో చేస్తా ఉన్నారు, సేవ చేస్తూ మా వైద్యులందరూ కూడాను సేవ చేస్తా ఉన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడాను ఈ సంఘం సభ్యులు కనుక కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఫ్రీగా వైద్యం అందిస్తారు. లేదా ఒక 150 రూపాయల మూలికలతో ఖర్చుతో అయ్యే విధంగా ఎంత పెద్ద వ్యాధి అయినా మనం తగ్గించుకునే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడాను ఈ సాంప్రదాయ వైద్యాన్ని అందిపుచ్చుకొని మా వైద్యుల ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము. జీవితకాలము ఏ వ్యాధులు రాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ఒకే ఒక వైద్యము మన సాంప్రదాయ వైద్యము, మన గ్రామీణ వైద్యము. సో అందరికి ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ఒక్కొక్కరి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.